నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ లో నిరసన అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ డ్రగ్స్ పిల్లల వరకు చేరడం ఆందోళనకరం భవిష్యత్ తరం నాశనం అవుతుందన్న హైదరాబాద్ సిపి ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో ఎన్కౌంటర్ కానిస్టేబుల్ మావోయిస్టు మృతి బెంగళూరు బాంబు పేలుడుపై 8 బృందాలతో విచారణ సిటీ ప్రతిష్టను బీజేపీ దెబ్బతీస్తోందన్న కర్ణాటక మంత్రులు టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్లో టీమిండియా నెంబర్ 1 ఆస్ట్రేలియాపై ఓటంతో రెండో స్థానానికి న్యూజిలాండ్ ఇక బులెటిన్లో అప్డేట్ చూస్తే జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీకి ఆదిలాబాద్ అడవి బిడ్డలు షాక్ ఇస్తున్నారు 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తమ జిల్లాను అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టారు రేపు జిల్లా పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ బహిరంగ సభలో అభివృద్ధిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ప్రాజెక్టులు ఒకటి సీసీఐని పునరుద్ధరించాలని ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలుని ప్రారంభించాలని అదేవిధంగా టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలని గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని విమానాశ్రయానికి సంబంధించిన దాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఈ 5 అంశాల మీద పెద్ద ఎత్తున మేము ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి ఏదైతే మోడీ గారు 41 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి ఇది రావడం అనేటువంటి జరిగింది. అందుకని ఆదిలాబాద్ వెనుకబడ్డటువంటి ప్రాంతము, గిరిజనుల ప్రాంతము, ఆదివాసుల ప్రాంతము ఇప్పటికి కూడా అభివృద్ధి కాలేదు. అందుకని ఈ 5 అంశాలు ఏదైతే ప్రాజెక్టులు తీసుకుంటే రేపు ప్రకటన చేస్తే మోదీ గారు ఖచ్చితంగా ఈ ఆదిలాబాద్ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది. లేదంటే పెద్ద ఎత్తున నష్టపోవలసినటువంటిది ఆదిలాబాద్ జిల్లా అనేటువంటి ఉన్నది. అందుకని మోదీ గారు రేపు ప్రకటన చేయాలా, సీసీఐని పునరుద్ధరించాలని, ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైలుని ప్రారంభించాలని, అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేయాలని, విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. రాష్ట్రంలో వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలోని సగం జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ను దాటింది. రానున్న 5 రోజులు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఎండలు మరింత దంచికొట్టే అవకాశం ఉంది. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో పగటి వేళలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర, ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మార్చి మే మధ్య కాలంలో దేశంలో అనేక చోట్ల సాధారణం కంటే గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వినోద్ కుమార్ ఎంపీ పదవికి రాజీనామా చేసి నేటికి 16 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో బీఆర్ఎస్ నేతలు వీడియో పోస్టర్ను రిలీజ్ చేశారు. వినోద్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణారావు వీటిని విడుదల చేశారు. వినోద్ కుమార్ ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని, తెలంగాణ ఆకాంక్ష కోసం రాజీనామా చేసి ప్రజల మద్దతుతో తిరిగి గెలిచారని, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. వినోద్ కుమార్ లాంటి నాయకుడిని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు కేసీఆర్ గారికి అత్యంత సన్నిహిత వ్యక్తి.
టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ గారు వెంటున్నటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు 3/3/2008 రోజు తను ఎంపీ పదవికి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతున్నది. అంటే వినోద్ కుమార్ గారి రాజకీయ జీవితము త్యాగాల పునాదుల మీద ఉన్నదన్న విషయం తప్పకుండా కర్ణాటక ప్రజలు గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. వినోద్ కుమార్ గారు రాజకీయాల్లోకి వచ్చింది పదవుల కోసమో కాదు, లేకపోతే ఇంకే ఇతర అవకాశాల కోసం రాలేదు. కేవలం తెలంగాణ అంశం గురించి కేసీఆర్ గారు వెంట నడిచి సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం చేసుకుంటా తెలంగాణకు రావాల్సిన అన్ని విషయాల్లో తన మాటను పార్లమెంట్లో కఠినంగా గట్టిగా వినిపించిన గొప్ప వ్యక్తి వినోద్ కుమార్ గారు. ఆ రోజు కేసీఆర్ గారు వెంట ఉండి సుమారు 300 పార్టీలతోటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనుకూలంగా ఉత్తరాలు సేకరించిన గొప్ప వ్యక్తి ఇవాళ మన బోయినపల్లి వినోద్ కుమార్ గారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి వెంట ఆ రోజు నుండి నేటి వరకు కుడిభుజంగా ఉంటూ తెలంగాణ కోసం తన ఎంపీ పదవిని 3/3/2008 హన్మకొండ ఎంపీ పదవికి రాజీనామా గడ్డిపోతో సమానం అని చెప్పేసి నాకు తెలంగాణ ఆకాంక్ష ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యం అని చెప్పేసి ఎంపీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారు రాజీనామా చేసే కంటే 3 రోజుల ముందు గద్దర్ గారు తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్కు బీజేపీ నుండి ఎల్కే అద్వానీ గారు, కాంగ్రెస్ నుండి కాకా వెంకటస్వామి గారు. ఇక మేడిగడ్డపై కాంగ్రెస్ నాయకులు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని పరిగి మాజీ ఎమ్మెల్యే కుప్పుల మహేష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్పై కోపం ఉంటే రైతులపై చూపించొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి కానివ్వకుండా కాంగ్రెస్ పార్టీ కావాలని కేసులు వేసిందని మండిపడ్డారు. వెంటనే మేడిగడ్డకు మరమ్మతులు చేయడంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేసి రైతులకు నీళ్లివ్వాలని మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ప్రతిపక్ష పార్టీగా పోరాడతామని ఆయన హెచ్చరించారు. 4 నుంచి 2014 వరకు మరి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రాణాయిత చెవేలా తెస్తామన్నారు. శాంక్షన్స్ ఇచ్చింది కానీ ఎక్కడ కూడా ఒక తట్టెడు మట్టి తీయలేదు, ఎక్కడ కూడా పర్మిషన్ కూడా తీసుకురాలేదు. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలి పర్మిషన్? 10 ఏళ్ళు వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు. మరి పర్మిషన్ తీసుకొని కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేయొచ్చు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టును 3 సంవత్సరాలు పూర్తి చేసిన గౌరవ కేసీఆర్ గారు. మరి వీరు కూడా తలుచుకుంటే అప్పుడు చేయొచ్చు, కానీ చేయకుండా పర్మిషన్ కూడా తీసుకురాకుండా మహారాష్ట్ర నుంచి పర్మిషన్ తీసుకురాలే, ఒక పర్మిషన్ కూడా తీసుకురాకుండా దాన్ని ఇవాళ ముందుకు కొనసాగించకుండా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసిందని ఈ యొక్క దుష్ప్రచారం చేయడం. మరి ఇవాళ మీరే అధికారంలోకి వచ్చిన ప్రజలు మీకు పట్టం కట్టింది కదా. ఇప్పుడు దాదాపు పూర్తయినటువంటి ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉన్నదో దాని 15-20% ఉంది, కంప్లీట్ చేయండి. మరి ఉద్దండాపూర్ నుంచి దాదాపు ఉద్దండాపూర్ అనేది మన నియోజకవర్గానికి పరిగికి ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మరి అక్కడ నుంచి కాలువలు దవ్వితే చక్కగా నీళ్లు ఫస్ట్ పరిగి నియోజకవర్గానికి వస్తుంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వికారాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మరి మీరే ఉన్నారు కాబట్టి మీకేం అడ్డంకి ఉండదు. దయచేసి రాజకీయాలు అనేటివి ఎన్నికలప్పుడే చూసుకుందాం. ఎన్నికల తర్వాత ప్రజలు శ్రేయస్సు కోసం మనం అందరం కూడా పనిచేద్దాం. తప్పకుండా మీరు ఇప్పుడు మిగిలిపోయినటువంటి ఆ పనులు పూర్తి చేయండి. ఆ కాలువలు కంప్లీట్ చేస్తే 1-2 సంవత్సరాల్లోనే నీళ్ళు వస్తాయి, ప్రతి రైతుకు కూడా నీళ్ళు అందజేస్తాం. కాబట్టి మరి ఏదైతే నిన్న మీరు పెట్టి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసిందని ఏదైతే మరి మా మీద నెపం నెట్టుతుండ్రో అది తప్పు. కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా కంప్లీట్ చేయండి, పాలమూరు రంగారెడ్డిని కంప్లీట్ చేయండి. అప్పుడు కట్టినటువంటి ప్రాజెక్టులను మరి నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బాన్స్వాడ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలియో చుక్కలు వేసేది 2 చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు లాంటిదని పోచారం అన్నారు. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు బాలిక కానీ బాలుడు కానీ పల్స్ పోలియో చాలా తీసుకోవడం చాలా అవసరం. భవిష్యత్తు ఆరోగ్యరీత్యా 2 చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. వారు పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం 2 చుక్కాల పల్స్ పోలియోను ఇప్పించాలి. పల్లెటూళ్ళలో కూడా కేంద్రాలు ఉన్నాయి. బాన్స్వాడ పట్టణంలో కూడా మాతా శిశు దవాఖానతో పాటు 3548 మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు. 15 సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు పల్స్ పోలియోను వారికి అందజేస్తారు. పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ బి సంతోష్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పల్స్ పోలియో కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వెరీ క్యూట్. ఇక రైతులు ఎండనక వాననక కష్టపడి పంటలు పండిస్తే ఆ పంటలను కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే దిగుబడి సరిగ్గా రాక, గిట్టుబాటు ధర లేక నష్టాల పాలవుతుంటే పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం మరిన్ని ఇబ్బందుల పాలు చేస్తుందని అన్నదాతలు వాపోతున్నారు. సోయాబీన్ పంటకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. జిల్లాలో రైతులు అధికంగా సోయాబీన్ పంటను సాగు చేస్తుంటారు. 6 గాలం కష్టపడి పంటలు పండిస్తారు. అలా ఎన్నో కష్ట నష్టాలను భరించి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు వస్తే అక్కడ కూడా రైతులకు ఎదురు దెబ్బే తగిలింది. తాజాగా సోయాబీన్ పంట కొనుగోళ్లను మార్కెట్ సంస్థ నిలిపివేసింది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన మార్కెట్ కొనుగోలు కేంద్రాన్ని ఉన్నపలంగా ఎత్తేశారు. అప్పటికే తమ పంటను మార్కెట్ యార్డుకు తరలించిన సోయాబీన్ రైతులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు చేయకపోవడంతో తమ పంటను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక రైతన్న దిక్కుదోచని స్థితిలో పడ్డాడు. అయితే సోయాబీన్ ఖరీదు స్టార్ట్ అయిందని మాకు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది. ఇక్కడ వచ్చి శనివారం నాడు కూడా అడిగి మేము వెళ్ళాము. మండే నాడు మార్నింగ్ తీసుకొని వచ్చిన తర్వాత మాల్ కూడా ఇక్కడ కింద కూర్చున్నాం. ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిండ్లు, మైచర్ చెకప్ చేసిండ్లు, మాల్ క్వాంటిటీ చూసుకొని వాళ్ళు బార్దాన్కు రాసి ఇచ్చిండ్లు. ఈ టెండర్ నుంచి అది పాసింగ్ సిటీ తీసుకొని వచ్చినాం. అది ఇస్తారు కదా మనకు టోకెన్ తీసుకొని వచ్చిన తర్వాత బార్దాన్లు ఇష్యూ చేసిండ్లు. బార్దాన్లు ఇచ్చిన తర్వాత బార్దాన్లు నింపుడు అయిపోయినాయి. ఒక 40 బస్తాలు ఆల్రెడీ కుట్టుడు కూడా అయిపోయినాయి, అంటే కాట్ అయిపోయింది. మిగతా బ్యాగులేమో నింపినాయి. నాకు 9 ఎకరాలలో 32 కుంటలు అయినాయి. ఈ సంవత్సరం ఇల్లు కూడా అంతా రాలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కాటాలు బంద్ చేయాలని స్టార్టింగ్ అన్నారు. మళ్ళీ తర్వాత మేము తీసుకోమంటున్నారు, మాకు పైకి వెళ్ళి ఆర్డర్ లేదు, మాతోటి కాదు అని అంటున్నారు వాళ్ళు. ఇదిలా ఉండగా అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సోయాబీన్ కొనుగోలు నిలిపివేశామని బహిరంగంగా చెప్తున్నారు. రైతులు మాత్రం తాము తీసుకొచ్చిన సోయాబీన్ పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని గుర్తు చేసుకుంటున్నారు. అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోయాబీన్ విత్తనాలు మార్కెట్ కమిటీకి తీసుకొచ్చాము. అందులో నిన్న 10 గంటలకు లారీలో తీసుకొచ్చాము 100 కుంటలు. అయితే సోయా విత్తనాలు పర్సెంటేజ్ చూశారు. 8% ఉండడం వల్ల పాసింగ్ ఇచ్చారు, బ్యాగులలో నింపమన్నారు. ఆ తర్వాత 2 గంటలకు సోయా విత్తనాలు కొనుగోలు ఆపేయడం జరిగింది. ఎందుకంటే నాఫెడ్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, మేము కొనుగోలు చేయొద్దని చెప్పేసి. రాత్రి కూడా మేము ఇక్కడనే పండుకున్నాము. మాకు తీసుకురావడానికి కనీసము 10,000 రూపాయల ఖర్చు అయింది. ఇంతవరకు ఏ అధికారి కూడా వస్తలేడు. పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి పర్చేజ్ చేయమని చెప్పేసి. ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేసి మీ సరుకులన్నీ తిరిగి తీసుకెళ్ళాలని వాళ్ళు వచ్చి చెప్పారు. కానీ ఈ విత్తనాలు తీసుకెళ్ళడానికి మళ్ళీ 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ఎవరు భరిస్తారు? మరి ప్రభుత్వం నుండి ఇటువంటి ఆదేశాలు ఇచ్చి మధ్యంతరంగా నిలిపివేస్తే రైతులకు ఎంత నష్టమవుతుంది? ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సోయాబీన్ కొంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ నాయకులు అబద్ధపు మాటలు మాట్లాడటం పక్కన పెట్టి సోయాబీన్ పంట కొనుగోలును ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పంట కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ధర్నాలకు దిగుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం కపట ప్రేమతోని రైతులను మోసేపుచ్చే విధంగా మేము సోయాబీన్ కొంటున్నామని చెప్పేసి వారికి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రారంభించడం జరిగింది. మరి దాదాపుగా శనివారం నుండి ఈరోజు మంగళవారం వరకు కూడా తీసుకొచ్చినటువంటి రైతుల యొక్క ధాన్యాన్ని ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. మరి ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి స్పష్టం చేయకుండా మరి మేము కొంటున్నామని అదేవిధంగా గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మరి ఇక్కడ రైతులందరూ కూడా పడిగాల్పులు కాస్తున్నారు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఒక్క నాయకు కూడా వచ్చి మీ కష్టాలు ఏంటి మరి ఎందుకు కొనలేరనేటటువంటి నాయకుడు ఎవడు కూడా ఇక్కడ దిక్కు లేడు. కాబట్టి రైతుల కష్టాలను చూసి నేడు బీఆర్ఎస్ పార్టీ మరి రైతులకు అండగా మరి మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. పంట పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం కూడా మరో ఎత్తైందని సోయాబీన్ రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సోయాబీన్ కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ వైద్యులు రెచ్చిపోయారు. తొర్రూరు ప్రభుత్వ ఆసుపత్రిని పార్టీ హబ్గా మార్చేశారు. ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ను డాన్స్ ఫ్లోర్గా మార్చేశారు. ఆపరేషన్ థియేటర్లో డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీధర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. రోగులను పట్టించుకోకుండా ఆటపాటలతో కేక్ కటింగ్లు చేసుకుని జల్సా చేశారు. సౌండ్ బాక్సులు పెట్టి మరీ డీజే పాటలతో సిబ్బంది హంగామా చేశారు. పేషెంట్లను గాలికొదిలేసి ఆసుపత్రి సిబ్బంది చిందేశారు. వైద్యాధికారి సిబ్బంది తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ప్రతి రైతు సొంత ఆదాయంతో పాటు సామాజిక బాధ్యతగా పొలంలో కల్ప మొక్కలు నాటాలని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా మహిమలూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతన ఉత్సవమూర్తుల ప్రతిష్టాపన మహోత్సవంలో సతీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గ్రామస్తులతో కలిసి ఆలయ పరిసరాల్లో ఆయన మొక్కలు నాటారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా గొప్ప కార్యక్రమాలను చేస్తున్నారని సతీష్ రెడ్డి ప్రశంసించారు. తాకిన చేతులకు మరి మరి దండాలో రామ మొక్కలు నాటిన చేతులకు ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగుల తినదే. రాడిసన్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతమైంది. సాధారణ పార్టీల వలె రాడిసన్లో డ్రగ్స్ పార్టీలు చేసుకున్న నిందితులు విచారణకు మాత్రం ముఖం చాటేస్తున్నారు. అటు రెండోసారి పోలీసుల నోటీసులు అందుకున్న డైరెక్టర్ క్రిష్ చివరికి విచారణకు హాజరయ్యాడు. ఫ్రెండ్ను కలవడానికే రాడిసన్ వెళ్లానన్న క్రిష్ డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని వెల్లడించారు. క్రిష్ నుంచి రక్త, మూత్ర శాంపిల్స్ తీసుకున్న పోలీసులు రిపోర్టుల తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు. వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్స్ అందజేసినట్టు వాహిద్ రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. స్నాప్ చాట్ ద్వారా చాటింగ్ చేస్తూ ఈ ముఠా
డ్రగ్స్ సప్లై, డెలివరీ చేస్తుంది. డ్రగ్స్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానందకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తించారు. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును పోలీసులు ప్రస్తావించారు. ఫిబ్రవరి 29న గచ్చిబౌలి ఐఎస్బీ వద్ద 4 కవర్లలో కోకైన్ డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయడంతో ఈ వ్యవహారమంతా బయటపడింది. ఈ కేసులో పోలీసుల విచారణకు అనుమానితులు సహకారం అందించడం లేదు. ఇప్పటికే డ్రగ్స్ పెడ్లర్ను అరెస్టు చేసిన పార్టీలో పాల్గొన్న వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. అనుమానితులు సందీప్, శ్వేత, లిషి, గణేష్ బెంగళూరు, గోవాలో తలదాచుకున్నట్టు సమాచారం. నైల్ దేశమే విడిచిపోయినట్టు అనుమానిస్తున్నారు. వీరికి డ్రగ్స్ సరఫరా చేసిన అబ్బాస్ అలీ, మీర్జా వహిద్లను విచారించి మొత్తం డ్రగ్స్ మూలాలపై దృష్టి సారించారు. మరోవైపు గజ్జల వివేకానంద జరిపిన డ్రగ్స్ పార్టీలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నట్టు సమాచారం. మరోవైపు రాడిసన్ డ్రగ్స్ కేసులో ప్రముఖంగా వినిపిస్తున్న డైరెక్టర్ క్రిష్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. కేసులో 10వ నిందితుడిగా ఉన్న క్రిష్ తొలుత నాకేం తెలియదని బుకాయించిన చివరికి విచారణకు హాజరయ్యారు. అయితే విచారణ కంటే ముందే బెయిల్కు అప్లై చేసుకోవడం గమనార్హం. అసలు డ్రగ్స్ తీసుకోవడమే అలవాటు లేదంటున్న క్రిష్ ముందస్తు బెయిల్ కోసం ఎందుకు అప్లై చేసుకోవాల్సి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తొలుత అందుబాటులో లేని క్రిష్ రెండోసారి నోటీసులు పంపడంతో విచారణ కోసం వచ్చాడు. గచ్చిబౌలి పిఎస్లో డీసీసీ సమక్షంలో గంటసేపు డైరెక్టర్ క్రిష్ను విచారించారు. తనకు డ్రగ్స్ పార్టీతో సంబంధం లేదని, రఘుచరణ్ అనే ఫ్రెండ్ పిలిస్తే రాడిసన్ వెళ్లానని క్రిష్ తెలిపారు. అరగంట మాత్రమే ఉన్నానని, డ్రగ్స్ తీసుకోలేదని, ఆ పార్టీలో డ్రగ్స్ వాడిన సంగతి కూడా తెలియదని క్రిష్ వెల్లడించినట్టు తెలిసింది. సినిమా చర్చల కోసం ముంబై వెళ్లడంతోనే తొలుత విచారణకు పిలిస్తే రాలేకపోయినట్టు తెలిపాడు. రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ జరిగిన 5 రోజుల తర్వాత క్రిష్ విచారణకు హాజరు కావడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అరెస్టు చేయకుండా ముందస్తుగానే కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై కూడా అనుమానిస్తున్నారు. క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న దానిపై పరీక్షలు నిర్వహించాలని డీసీసీ ఆదేశాలు జారీ చేశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో మూత్ర, ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్ట్లను బట్టి తదుపరి కార్యాచరణ ఉంటుందని తెలిపిన డీసీపీ క్రిష్ పోలీసులకు చెప్పకుండా ఎక్కడికి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణలో క్రిష్తో పాటు ఇతర రిపోర్టులు కూడా కీలకం కానున్నాయి. ప్రధాన నిందితుడు వివేక్ ను అరెస్టు చేసినా ఆ వెంటనే బెయిల్ కూడా వచ్చిందన్న విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు డ్రగ్స్ గురించే తెలియదన్న క్రిష్ ముందస్తు బెయిల్ కోసం ఎందుకు వెళ్లాడన్న ప్రశ్నలు వస్తున్నాయి. అటు క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తమ వైఖరి తెలియజేయాలని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.